పంచాయతీ రిజర్వేషన్లు ఖరారు చేశారు అధికారులు. జీవో 46 ప్రకారం ఓవరాల్ గా 50% దాటకుండా కోటా ఖరారు చేశారు. రిజర్వేషన్లపై అక్కడక్కడ కొంత కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. తమ వర్గానికే రిజర్వేషన్ వస్తుందని లెక్కలేసుకున్న లీడర్లకు అక్కడక్కడ వర్కౌట్ కాలేదు. అయితే జీవో ప్రకారమే రిజర్వేషన్ల కేటాయింపు జరిగిందని స్పష్టం చేస్తున్నారు అధికారులు. స్థానిక ఎన్నికల్లో రిజర్వేషన్స్ ఖరారు చేసింది సర్కార్. సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం 50% కోటా మించకుండా రిజర్వేషన్లు ప్రకటించింది. గత ఎన్నికల్లో వచ్చిన రిజర్వేషన్లకు ఈసారి రొటేషన్ పద్ధతిలో ఖరారు చేశారు అధికారులు. బీసీలకు 42% కోటాతో గతంలో షెడ్యూల్ ఇచ్చినా కోర్టుల్లో కేసులతో సర్కార్ కొత్త జీవో ఇచ్చింది. ఓవరాల్ గా 50% కోటా దాటకుండా జీవో 46 ఇచ్చింది. జీవోకు అనుగుణంగా కలెక్టర్లు, ఆర్డీఓలు, ఎంపీడీఓలు కోటా ఖరారు చేశారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఎక్కడైనా రిజర్వేషన్ల ఖరారులో లాటరీ తీయాల్సి వస్తే అన్ని పార్టీల సమక్షంలో డ్రా తీస్తారు. 2018 నాటి పంచాయతీరాజ్ చట్టం ఆధారంగా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కేటాయించారు. సర్పంచుల విషయంలో పార్లమెంటు చట్టాల ప్రకారం 2011 జనాభా లెక్కలతో ఎస్టీ, ఎస్సీలకు కోటా ఇచ్చారు. బీసీలకు 2024 కులగణన ఆధారంగా కోటా ఫిక్స్ చేశారు. వార్డు సభ్యులకు ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 2024 కులగణన లెక్కలతో కేటాయించారు. షెడ్యూల్డ్ ప్రాంతంలో సర్పంచ్ పదవులు తప్పనిసరిగా ఎస్టీలకే రిజర్వ్ చేశారు. ఏ గ్రామంలోనైతే 100% జనాభా ఎస్టీలో ఉంటారో ఆ గ్రామంలోని వార్డులు, సర్పంచ్ పదవులు పూర్తిగా ఎస్టీలకే కేటాయిస్తారు. ఏజెన్సీలోని మొత్తం సీట్లలో ఎస్టీలకు సగం కంటే తక్కువ కేటాయించొద్దు. ఎస్టీలకు కేటాయించిన స్థానాలకు మినహాయించి మిగిలిన స్థానాల్లో ఎస్సీ జనాభా నిష్పత్తి అధికంగా ఉన్న స్థానాలను ఆ వర్గానికి కేటాయిస్తారు. ఏదైనా పంచాయతీ పరిధిలో ఎస్సీ, ఎస్టీలకు రిజర్వేషన్ల ప్రకారం వార్డుల కేటాయింపునకు అవసరమైన జనాభా లేనప్పుడు మిగతా వార్డుల్లో అవరోహణ క్రమంలో అంటే పైనుంచి కిందకి కోటా కల్పించాలి. ఇలాంటి వార్డులు ఎక్కువ ఉంటే లాటరీ ఆధారంగా ఖరారు చేయాలి. ఇదే రూల్ బీసీ స్థానాలకు వర్తిస్తుంది. బీసీ జనాభా అధికంగా ఉన్న స్థానాల్లో బీసీలకే కేటాయిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ కేటగిరీలకు రిజర్వ్ చేసిన తరువాత మిగిలిన సీట్లను అన్రిజర్వ్డ్ కేటగిరీగా లెక్కిస్తారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అన్రిజర్వ్డ్ కేటగిరీలోని మొత్తం పదవుల్లో సగం మహిళలకు రిజర్వ్ చేస్తారు. గత ఎన్నికల్లో మహిళలకు రిజర్వ్ చేసిన వార్డులు లేక పంచాయతీలకు రొటేషన్ గా రిజర్వేషన్లు మార్చారు. మహిళా రిజర్వేషన్ల సంఖ్య లెక్కింపులో 0.5 కంటే తక్కువ ఫ్రాక్షన్ ను 0గా లెక్కించారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు 50% మించకుండా చూడాలి. 2019 ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు అయ్యి ఆ పదవులకు ఎన్నికలు జరిగిన పక్షంలో ఆ రిజర్వేషన్లను యథాతథంగా కొనసాగిస్తారు.